నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, విజయవాడ అమ్మవారి గుడి ఉంది కదండీ, దుర్గ గుడి. దానికంట కరెంట్ బిల్ కట్టలేదని ఆ గుడికి కరెంట్ కట్ చేశారంటండి. ఒక 3 గంటలు మొన్నన. ఎంత దౌర్భాగ్యం అండి. దేవాదాయ శాఖ గవర్నమెంట్‌దే. విద్యుత్ శాఖ గవర్నమెంట్‌దే. ఇద్దరికీ సమన్వయ లోపం. అసలు ఆ తల్లి యొక్క గుడికి కరెంటు కోత ఏంటండి? ఎంతమంది, కోట్ల మంది, వేల మంది, లక్షల మంది భక్తులు అమ్మవారికి ముడుపులను చెల్లిస్తారు కదండీ! ఆ! అంటే పాలక మండలి ఎంత వరస్ట్‌గా ఉందంటే చూడండి. ఇంత అజాగ్రత్త అండి. మన దేవాలయాలను మనం అవమానించినట్టే కదండీ! ఆ తల్లికి గుడికి కరెంట్ బిల్ కట్టలేదంటే ఏం చేస్తుంది గవర్నమెంట్ నాకేం అర్థం కావట్లేదండి. అందరూ మళ్ళీ దేవుడి గురించి పెద్ద పెద్ద లెక్చరర్లు ఇస్తారు. ఇంత ఇలాంటిది నాకు తెలిసి మొదటిసారి జరగటం. దయచేసి ఇక నుంచైనా పాలక మండలి ఒళ్ళు దగ్గరుంచుకోండి. ఆ తల్లితో గేమ్స్ ఆడితే ఎవరికీ పుట్టగతులుండవు. సర్వనాశనం అయిపోతారు. గుర్తుంచుకోండి, ఆ తల్లి అంత పవర్‌ఫుల్. దయచేసి దేవుళ్ళతో గేమ్స్ ఆడకండి ఎవరైనా సరే. అది మంచిది కాదు. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.